అంటే ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అసలు ఏమి తీసి పెట్టలేము ఈ సినిమాకి. ఇది బాలేదు బాలేదు అని అనడానికి లేదు. ద మోస్ట్ నెగిటివ్ కామెంట్ నేను ఐ థాట్ ఐ వుడ్ హియర్ విచ్ ఐ నెవర్ హర్డ్ ఓన్లీ. నేను మొత్తం మా సినిమా మార్కెటింగ్ అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నిట్లో అంటున్నా, ఎవరన్నా మినిమం అన్నారు అంటే, దీనికి లీస్ట్ కామెంట్ ఏదన్నా వచ్చింది అంటే ఇంకా దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి అంటే ఆ వన్ టైం వాచ్ రా అని అంటారేమో అని నేను అనుకున్నా. నేను ఇప్పటికీ అట్లాంటి కామెంట్ నేను వినలేదు సినిమా గురించి. దే ఆల్ సెడ్ దిస్ ఇస్ అ లవ్లీ ఫిల్మ్. ఎందుకు నేను లేటెస్ట్ గా చూసే కదా, లేటెస్ట్ గా చూసా. ఇప్పుడు ఎక్కడ కూడా సినిమా నేను ఇంకో 5 minutes లో సినిమా అయిపోతుందని మై సన్ వాస్ టెల్లింగ్ మీ, ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. అయిపోయింది సినిమా అప్పుడే అనిపించింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2 గంటల 20 నిమిషాలు ఎంతో, 2 గంటల 9 నిమిషాలు ఏదో సమ్వేర్ 2 గంటల 9 నిమిషాలు, అబౌట్ 2 hours. కానీ అది చాలా స్పీడ్ గా అయిపోయినట్టుగా, ఎక్కడ ల్యాగ్ లేకుండా. సార్ ఈ సినిమా ఒకసారి ఫినిష్ అయిన తర్వాత, బికాస్ డైరెక్టర్ ఈజ్ న్యూ, ఇందులో చాలా మంది టెక్నీషియన్స్ ఆర్ న్యూ. డైరెక్టర్ డెబ్యూటెంట్, మా మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్, మా డిఓపి డెబ్యూటెంట్. డిఓపి ఇస్ సిద్ధార్థ్. ఆయన పిసి శ్రీరామ్ సార్ దగ్గర పనిచేశారు. బాగా హీస్ సో గుడ్ విత్ హిస్ వర్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో. షార్ట్ చూడు, నువ్వు లోపల కూర్చుంటే నీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి ఎవరో వచ్చారు రా అన్నప్పుడు ఆ లైటింగ్ ఇంప్రెస్డ్. ఎంత బాగుందో లైటింగ్ ఆ షార్ట్ అనుకున్నాను. వెనకాల పోస్టర్ చిరంజీవి గారు చూసారా? మా అందరికి అది చాలా ఫేవరెట్ కంపోజిషన్ అది. అంటే ఇంట్లో వీడు పెయింటర్ కాబట్టి వీడు కొన్ని పెయింటింగ్ వేసి ఉంటాడు వీడు అని అనుకునేటట్టు పెయింటింగ్స్ పెట్టామన్నమాట ఇంట్లో, అట్మాస్ఫియర్. అందులో వీడు ఎస్పెషలీ సాడ్ గా ఇట్లా కూర్చొని, ఇప్పుడు ఆ షాప్ నుంచి బయటపడతాడు కదా, దొబ్బేస్తారు కదా, ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ సాడ్ పార్ట్ అప్పుడు మీరు ఒక ఫ్రేమ్ లో వీడు బెడ్రూమ్ లో కూర్చొని ఉంటే వెనకాల చిరంజీవి గారు ఇట్లా చూస్తుంటారు. ఇది మాకు అది ఎంత నచ్చిందో. యూఆర్ లైక్ తీసేటప్పుడు మేము అనుకున్నాం దిస్ విల్ బి గుడ్ అని, బట్ ఎవ్రీ టైమ్ దట్ థింగ్ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా క్యారెక్టర్ ఆయన తట్టి లేపుతున్నట్టు. ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బి. కారంలో కూడా త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు మహేష్ బాబుకి, మనం ఆ టైప్ కాదమ్మా, చిరంజీవి టైప్, స్వయం కృషి. రైట్ రైట్ రైట్, అవునవునవును. ఆ ఐకన్ చిరంజీవి గారు అన్న ఒకే ఒక ఐకన్ కి అది ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని డికేట్స్ అయినా కూడా ఆయనది ట్రూ, ఆయన సిగ్నేచర్ ట్రూ. అంటే స్వయం కృషి. సార్ మీరు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వన్ థింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్ అబౌట్ అంటే, నాకు ఈ సినిమా మస్ట్ షేడ్స్ ఉన్నాయిరా అప్పుడే వెన్ ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము, అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై లైఫ్. జేఆర్సీలో జరిగింది. అవును, జేఆర్సీ. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. డిడ్ హి రియలీ టేక్ మై నేమ్ అని అనుకున్నాను నేను. అదే నువ్వు కూడా మాట్లాడావు కదా. నేను అఫ్ కోర్స్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా నేను ఒక రివర్ లాగా ఫ్లో అయ్యా ఆ రోజు. మంచి ఎక్స్ప్రెషన్, అంటే కరిగి నీరైపోయి. అంతే. ఐ వాజ్ ఏంటి సార్ అసలు, ఇప్పుడు ఒక చిరంజీవి గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక కమల్ హాసన్, రజనీకాంత్ గారు, దీస్ ఆర్ లైక్ ద బిగ్ స్టాల్వర్ట్స్ ఓవర్ ద లాస్ట్ 4-5 decades. Today they are still working film and they are holding reins. They are kicking box office like left, right, center. Ivala kuda, which is like a huge 40-50 years ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో అది నాకు తెలియని కూడా తెలియదు సార్. ఐ కాంట్ ఇమాజిన్ దట్. సో అట్లాంటి ఒక 3-4లో ఆబ్వియస్లీ చిరంజీవి గారు, వీ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు, విల్ కమ్ న్యాచురల్లీ టు us, అంతే కదా. తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి ఫైట్ రా, ఏమి డాన్స్ రా అని అనుకొని టోటల్ నోరు వెళ్ళబెట్టుకొని చూసిన టైము ఒక టైము. తర్వాత ఊహ తెలిసి
ఓ ఈయన చిరంజీవి, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము. నువ్వు ఐడెంటిఫై చేసుకో, నేను చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే ఒక వండర్ లా చూడడం, అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నా ఇంకా చిన్న ఏజ్, 7 years 8 years. వాట్ డూ యూ నో వాట్ సినిమా ఇస్? సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్. ఒక టామ్ అండ్ జెర్రీలో చూసాం, చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి అని ఇట్లా చూసింది. తర్వాత 12-13 ఈజ్ దిస్ చిరంజీవి, అరే ఐ లైక్ దిస్ మ్యాన్, ఈయన సినిమానా ఇది, ఓహో ఇది ఒక సినిమా, దీన్ని సినిమా అంటారు, ఐ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ హిమ్ అని అనుకోవడం. 16, 17, 18 కల్లా ఐ ఆమ్ అ ఫ్యాన్. చిరంజీవి అన్న అంటే తొడగొట్టాలి. 100%, 100 days. ఇంద్ర వాజ్ సచ్ అ హ్యూజ్ ఫిలిం. నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను, ఇంటర్మీడియట్. అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే, యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్ర. వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాము. అంటే ఒక సెలబ్రేషన్, సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి. థియేటర్ ముందు ఒక 20 minutes 30 minutes ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి ముందరంతా, ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి. సచ్ నైస్ మూమెంట్స్ హీ గేవ్ us. ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంకే సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయలేదు. అవును, ఈ స్టేట్మెంట్ కూడా లాగడ్ ఇంకెవరో ఇచ్చారు. ఇది చిరంజీవి గారి సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అది చిరంజీవి గారి. Somebody has given that statement. That is true. అది generations together. Some excitement is there. Yes. And some unknown kind of a feeling which is now కొంచెం నాస్టాలజిక్ అనిపించవచ్చు. ఒక్కసారి అరే బాట్లాంటి సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది. అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ 19, 20, 18. విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్ గా అయితే. ఎంత 80 ఇంటర్మీడియట్ అదే కాలంలో అని మాట్లాడితే, అట్ ద సేమ్ టైమ్ అబ్బా దెర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో when we used to go and watch these films. కాలేజ్ బంక్ కొట్టి, స్కూల్ బంక్ కొట్టి, పేరెంట్స్ తోటి కొట్లాడి వెళ్ళిన సినిమాలు ఏవి ఇట్లా మళ్ళీ అవుతుందా లైఫ్ లోనే? అట్లాంటిది అవ్వదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కలర్డ్ విత్ సంబడి లైక్ చిరంజీవి గారు హూస్ ఫిలిమ్స్ వి వాచ్డ్. ప్రివిలేజ్, ఇట్ ఈస్ టోటల్ ప్రివిలేజ్. అదే ఇందాక మంచి మాట స్టేట్మెంట్. స్టిల్ వాళ్ళు అలాగే ఉన్నారు, అలానే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా, మొన్న కూడా వాల్టర్ వీరయ్య అసలు దుమ్ము లేపేసింది అసలు. సార్ దేర్ ఐ థింక్ సమ్ 20-25 years ago they were tried and tested. For the last 20-25 years I think they were gold standard only. గోల్డ్ స్టాండర్డ్ ఉండడమే ఒక లాస్ట్ 20-25 years నుంచి అట్లనే అది మనకి 20-25 years ఇప్పుడు నాకు కెరియర్ ఉంటుందో లేదో. సో ఇట్ ఈస్ జస్ట్ బట్ నోట్ ఇట్ డౌన్. మా హిట్ టీవీలో కూర్చుని మాట్లాడుతున్నావు, హిట్ టీవీ లోనే నేను కూర్చుని మాట్లాడతాను. దిస్ ఛానల్ అండ్ ది వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్ విల్ రిమెంబర్ ఇట్. You will 100% according to your abilities as an actor. Thank you. You will stand here. Thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.